అంతే తప్ప డబ్బులు ఉన్నాయి కదా, ఒక 20 గొర్రెలు కొని షెడ్ వేసి పడేసి ఇద్దరు బీహార్ వర్కర్లు తీసుకొచ్చి పెట్టేస్తే లాభాలు నెలకు 1,00,000 రూపాయలు తెచ్చుకోవచ్చు అనేది చాలా కష్టం. ఇక మరీ జీతకాలు పెట్టి వర్క్ చేపించడం అనేది ఇక అసలు చేయలేము. అసలు మనం ఆ పని చేయలేము. జీతకాలతో పని ఎట్లా ఉంటుందంటే వాడు వచ్చినప్పుడే పాలు తెత్తుడు, వాడు వచ్చినప్పుడే పెండ తెత్తుడు, అది కష్టం అండి. నేనైతే సిగ్గుపడకుండా జీతకాలతో నాకు అవసరం లేదు. ఒక్క వర్కర్ ఉంటాడు, అతనే రావాలి, అతనే పెండ తీయాలి, అతనే ఉడవాలని రూల్ కూడా ఏముండదు. నేను పెండ తీస్తా, బాటిల్ కడుగుతా. నేను సిగ్గుపడి ఎవరిని నన్ను చూసి సిగ్గుపడినా నేను అసలు ఏం సిగ్గుపడినాను. నేను అన్నం తినేది నా బర్రెలు కష్టంతో, అవి ఇచ్చే పాలు నేను కస్టమర్లకు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో నేను కడుపు నింపుకోవడం తప్ప నవ్వేవాడిని చూసి నేను ఏనాడో సిగ్గుపడినా. నా గేదెలే నాకు ముఖ్యం తప్ప నవ్వేవాడు నాకు ఎప్పుడు ముఖ్యం కాదు. శ్రీను చదువుకి సంపాదనకి ఎటువంటి సంబంధం లేదు అని నిరూపించాడు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. తన ఈ డైరీ ఫామ్ సక్సెస్ వెనుక 13 సంవత్సరాల సుదీర్ఘ కష్టం ఉంది అంటున్నాడు మన శ్రీను. అసలు డైరీ ఫామ్ ద్వారా నెలకు 2 లక్షలు సంపాదించవచ్చు అని తను ఎన్నడూ అనుకోలేదని చెప్తున్నాడు. నేను మొదట్లో 2 గేదెలతో ప్రారంభించానండి. ఇప్పుడు నా దగ్గర 30 గేదెలు ఉన్నాయి. నేను మొదట పాల వ్యాపారం చేయాలనుకున్నప్పుడు అసలు నష్టం వస్తుందేమని భయపడ్డాను. పెట్టుబడి మందం కూడా రాదనుకున్నాను. అలాంటిది ఇప్పుడు నేను 2 లక్షలు సంపాదిస్తున్నాను. నేను మొదట పాలని వాడుకల కస్టమర్లను పెంచి వాళ్ళకి కావాల్సిన పాలని మా గ్రామంలో ఉన్న బరిగొడ్లు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేకరించి 10 లీటర్లు 20 లీటర్లు అమ్మేవాడిని. నేనే క్రమంగా ఒక్కొక్క బర్రెని కొనుగోలు చేయడం జరిగింది. ఇది నేను నా 13 సంవత్సరాల వయసులో ప్రారంభించానండి. ఇప్పుడు నాకు 29 సంవత్సరాలు. మా గ్రామం నుండి పట్టణానికి 7 నుంచి 6 కిలోమీటర్లు ఉంటుందండి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా నాకు చాలా సులభంగా ఉంటుంది. ఖర్చులు ఉండవు, ట్రాన్స్పోర్ట్ సులభం. తక్కువ పాలైన వారు కేంద్రానికి పోయటం ఏమనిపించదు, వాళ్ళ భారం అనిపించదు. ఎక్కువ మొత్తంలో పాలు అమ్మేవారు కేంద్రానికి పోయాల్సి వస్తే నష్టం వాటిల్లుతుందండి. ఎందుకంటే పశుగ్రాసానికి కానీ పశువుల దానానికి కానీ మన చేతి నుంచి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. నేరుగా కస్టమర్లకు అమ్మడం ద్వారా ధరని నేను నిర్ణయించుకోగలుగుతాను. మంచి లాభాలు నాకు వస్తాయి. అప్పుడు అనుభవం లేకుండా అంచనాలతో ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టకూడదని శ్రీను అంటున్నారు. తాను చాలామంది నష్టపోవడం చూశాను అని చెప్తున్నారు. అందులోనూ డైరీ ఫామ్ చాలా ఖర్చుతోనూ శ్రమతోనూ కూడుకున్నది. శ్రీను ఆదాయం నెలకు 2 లక్షలు. తన వద్ద 30 గేదెలు ఉన్నాయి. అందులో 16 గేదెలు ఎప్పుడూ పాలు ఇచ్చే విధంగా కట్టే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒక్కో గేదె రోజుకి ఉదయం సాయంత్రం 7 నుంచి 8 లీటర్ పాలు ఇస్తుంది. 16 గేదెలు రోజుకి 7.5 లీటర్, సుమారు రోజుకి 120 లీటర్లు వస్తున్నాయి. లీటర్ పాల ధర 80 రూపాయలకు నిర్ధారించాడు. రోజుకి 9,600 చొప్పున నెలకి 2,88,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇందులో ఖర్చులను శ్రీను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. రోజు గేదెల దగ్గర శుభ్రం చేయడానికి, మేతకి తోలుకుపోవడానికి ఒక మనిషిని పెట్టాడు. తనకు 15,000 జీతం ఇస్తున్నాడు. పాలు పోసేటప్పుడు మరియు ఇతర పనుల సహాయానికి ఒక హెల్పర్ని పెట్టుకున్నాడు. తనకు 12,000 ఇస్తున్నాడు. దానా మిశ్రమాలు, తౌడు, మినప్పొట్టు, కొబ్బరిపిట్టు వగేరా, వరిగడ్డి, జాడు, మేపరగడ్డి లాంటి వాటికి నెలకి అన్ని గేదెలకి కలిపి 50,000 రూపాయలు ఖర్చు. పాలు డెలివరీ ఇవ్వడానికి ఒక ఆటో, దానికి డీజిల్ ఖర్చు 6,000. మొత్తం ఖర్చు 83,000 సుమారు. ఇవి కాక ఒక సంవత్సరానికి 16 దూడలు వస్తాయి. ఒక్కో దూడకు సుమారు 8,000 అంటే 1,28,000 రూపాయలు. ఎరువు 30 ట్రక్కులు ఉత్పత్తి అవుతుంది. ట్రక్కుకి 1,000 రూపాయల చొప్పున అదొక 30,000. ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటే వచ్చే లాభాల మొత్తం సాదరా బాదర ఖర్చులు పోయినా నెల ఆదాయం మాత్రం మంచిగా వస్తుంది. కష్టపడి కాలం కలిసి వస్తే దీన్ని మించిన రాబడి ఇందులోనే ఉండదు. కొంతమంది అనుభవం లేని వారు ఒక్కసారి భారీ పెట్టుబడులు 20 నుంచి 30 గేదెలతో మొదలు పెడతారు. అది నా దృష్టిలో చాలా పెద్ద తప్పు. పూర్తిగా వర్కర్స్ మీద ఆధారపడాల్సి వస్తే అట్లా కూడా మనకి నష్టం వాటిల్లుతుంది. వచ్చిన పాలనే పాల కేంద్రాలకు అమ్మాల్సి వస్తే పెట్టుబడి తగిన లాభాలు కూడా మనం ఆశించలేము. ఒక క్రమ పద్ధతిలో తగిన జాగ్రత్తలతో ముందుకి ఆచి చూసి అడిగానండి. అనుభవం లేని అంచనాలు నష్టానికి దారితీస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. పాల ఉత్పత్తి ఒకటే సరిపోదు, వాటికి సేల్స్ కూడా ముఖ్యం అంటున్నారు శ్రీను. ఇది 365 రోజుల పని. ఉద్యోగస్తుల ఆదివారపు సెలవులు, పండగ సెలవులు లాంటివి ఉండవు. ప్రతిరోజు టైం టు టైం పాలు తీయాలి, సేల్ చేయాలి. లేకుంటే అన్ని విధాలుగా నష్టం వస్తుంది. పాలు తగ్గిపోతాయి, కస్టమర్లు పోతారు. గొర్రె రమ్మంటే బిర్యానీ ఉండదు, బర్రె ఇవ్వంటే పాలు ఇవ్వదు. గొర్రెను పట్టాలి, బర్రెను పిండాలి. నేను మొదట్లో 10 లీటర్లతోనే మొదలుపెట్టాను. ఈరోజు నేను రోజుకి 120 లీటర్ల పాలు అమ్ముతున్నాను. అన్ని కస్టమర్లకేనండి. ఇంతకు మించి పోయాలంటే మాత్రం నాకు సమయం సరిపోదు. నేను ఇంకా వర్కర్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. పెట్టుబడి పెట్టడం కూడా నాకు చాలా భారంగా మారిపోతుంది. ముఖ్యంగా డబ్బు సంపాదించాలనుకునే వారికి డబ్బుల కోసం వేరే ఊరు వెళ్ళి తల్లిదండ్రులు పెట్టి ఆ అవసరం అయితే లేదండి. నాకు సొంత ఊర్లోనే ఉంటూ ఈ బర్రెల మీద వచ్చే ఆదాయంతో నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. షెడ్ కూడా నా సొంత ప్లేస్లోనే వేసుకున్నానండి. అంటే ఈ ప్లేస్ కొనుక్కున్నాను,
బిల్డింగ్ కట్టి పైన స్లాబ్ వేసాను. నా దగ్గర ఉన్న గేదెలన్నీ సాధారణ గేదెలే, మన ప్రాంతానికి చెందినవి. వాటి మంచిగా మేత వేసుకుంటే వేరే ప్రాంతాల నుంచి గేదెలను తెచ్చుకునే అవసరం ఉండదు. గేదెలను కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. నన్ను అడిగితే వేరే ప్రాంతం నుంచి వచ్చిన గేదెలు ఖరీదు పెట్టి గేదెలను కొనుక్కుంటే వాటికి వేయాల్సిన దానా కూడా అంతే ఖరీదు ఉంటుందండి. ఎక్కువ పాలు వస్తాయి కానీ ముర్రా జాతి గేదెలను కానీ, హర్యానా గేదెలను కానీ, మినీ గేదెలను కానీ కొనుక్కోవడం వల్ల అవి మన దగ్గర పొలం నిలుపుకొని ఉండటం కానీ, వేరే వేరే డిసీజులు రావటం కానీ, పొదుగు వాపు లాంటివి, కొరువుసల్ లాంటివి ఇక తట్టుకోలేవు అనమాట. ఈ క్లైమేట్లో అవి షెడ్లలో ఉంటాయి కానీ మన వాతావరణంలో అవి బతకలేవు. శ్రీను తల్లిదండ్రులు గతంలో వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ శ్రీనుకు సాయంగా ఉన్నారు. వ్యవసాయం కన్నా ఇందులో మంచి ఆదాయం ఉంది అంటున్నారు. ఎవరైనా డైరీ ఫామ్ పెట్టొచ్చు, కానీ 2-3 గేదెలతో పెట్టి మనం చేయగలమో లేదో చూసుకోవాలి. పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది. భారీగా ఖర్చు పెట్టే ముందు కాస్త అనుభవం తెచ్చుకోవడం మంచిది. కష్టపడాలనుకున్నవారు మాత్రమే ఈ పని చేయాలి.